హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఎకనామీలో భాగంగా లాస్ట్ క్లాస్లో ఆహార భద్రత చట్టం అని చెప్పేసి అగ్రికల్చర్లో పార్ట్లో భాగంగా మనం ఆహార భద్రత చట్టం అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చూసినాం. దానికి ముందు మనము ఈ వ్యవసాయ మార్కెట్ విధానం లేదా వ్యవసాయ ధరల విధానం అని చెప్పేసి చూసినాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూస్తాం వ్యవసాయ మార్కెటింగ్. ఓకే, వ్యవసాయ మార్కెటింగ్ అంటే మనము ఏదైతే పంట పండించిన తర్వాత మనకి రైతు దగ్గర ఆల్రెడీ సొంత వినియోగించుకున్న తర్వాత ఏదైతే అమ్ముకోవడానికి మిగులుతుందో, మార్కెట్లో అమ్ముకోవడానికి మిగులుతుందో ఆ మిగుల్ని మనము మార్కెటబుల్ సర్ప్లస్ అని చెప్పేసి లేదా మార్కెటింగ్ యూజ్ చేసే ఆ మిగులు అని చెప్పేసి వాడతాం దాన్ని. రైట్, మార్కెటబుల్ సర్ప్లస్ అంటాం. అంటే మనం ఆల్రెడీ పండించుకున్న పంటలో ఏదైతే మనం సొంత వినియోగించుకున్న తర్వాత మిగిలింది మనం మార్కెట్లో అమ్మిస్తాం కదా, దాన్ని మనం మార్కెటబుల్ సర్ప్లస్ అని చెప్పేసి లేదా మిగులు అని చెప్పేసి, ఏ మిగులు, విక్రయం కాగల మిగులు అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే విక్రయం కాగల మిగులు అని చెప్పేసి. ఓకే, ఇది మార్కెటింగ్ సంబంధించిన కాన్సెప్ట్. మరి దీనిలో భాగంగా మనకి 4 దశలు ఉంటాయి వ్యవసాయ మార్కెటింగ్ చూస్తే. అంటే పంట పండించిన తర్వాత అది మార్కెట్లోకి వెళ్ళి అది ఫైనల్గా మళ్ళీ ఏ మార్కెట్లోకి వెళ్తుంది దాన్ని బట్టి చూస్తే ఒక పంటకి 4 దశల్లో మనకి దశలు అనేటివి ఉంటాయి. ఫస్ట్ అసెంబ్లింగ్ అని చెప్పేసి చూస్తాం, అసెంబ్లింగ్. రెండోది గ్రేడింగ్ అండ్ స్టాండర్డైజేషన్. మూడోది ప్రాసెసింగ్. నాలుగోది మనం చూస్తే డిస్ట్రిబ్యూషన్. ఓకే, డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ కొన్ని ప్రాసెస్ ఉంటాయి, చూద్దాం మనం. ఫస్ట్ ఇప్పుడు మనకు అసెంబ్లింగ్ కావాలి. అసెంబ్లింగ్ అంటే మనకి ఒక రైతుకు 2-3 రకాల చోట్ల, అంటే 2-3 ప్లేసులలో మనకి వాళ్ళ పంట పొలాలు ఉంటాయి. అట్లా ఆ పంట పొలాల నుంచి ఆ పంటని ఒకే దగ్గర తీసుకురావడం, అసెంబ్లీ చేయడం. ఓకే, వేరే వేరే చోట్ల నుండి ఆహార ధాన్యాలు కావచ్చు, ఆ పంటను కావచ్చు, మనం ఒకే దగ్గర చేర్చడం మనం అసెంబ్లింగ్ అని చెప్పేసి అంటాం. అట్లా రైతులందరి కూడా ఏవైతే పంట మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకురావడం ఏదైతే ఉందో దాన్ని మనం అసెంబ్లింగ్ అని చెప్పేసి పిలవచ్చు. రైట్, ఈ అసెంబ్లింగ్ దాన్ని బట్టి దాని తర్వాత మనము ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాం, వాటిని పంట నాణ్యత, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పంట నాణ్యతను బట్టి వాటికి గ్రేడింగ్ ఇస్తాం. రైట్, పంట నాణ్యతను బట్టి గ్రేడింగ్ ఇస్తాం. ఆ పంట నాణ్యతను బట్టి దానికి ర్యాంకులు కూడా ఇస్తాం. ఇదేమో గ్రేడింగు, ఓకే, ఇదేమో ర్యాంకులు. అంటే పంట నాణ్యతను బట్టి డివైడ్ చేస్తాం కదా, ఇది క్వాలిటీ ఉంది, క్వాలిటీ లేదని చెప్పేసి. ఏ పంటను మనం మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు కూడా దాన్ని టెస్ట్ చేస్తారు మామూలుగా. అట్లనే మాయిశ్చర్ అని చెప్పేసి, లేకుంటే క్వాలిటీ బాగుంది బాగాలేదని చెప్పేసి, తడిగా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు వడ్లది అయితే ఎట్లా చూస్తారంటే మనం మాయిశ్చర్ చూస్తారు, ఒకటి వడ్లు తడిగా ఉన్నాయా ఆరినాయా అని చెప్పేసి చూస్తారు. ఒకవేళ పత్తి అనుకోండి, పత్తి కూడా మాయిశ్చర్ చూస్తారు, లేకుంటే దీనిలో చెత్త ఉందా అని చెప్పేసి, వైట్గా ఉందా, బ్లాక్ ఉందా, ఇట్లా రకరకాల ప్రమాణాలు ఉంటాయి మనకి దాని నాణ్యతను చూసుకోవడానికి. అట్లా దాన్ని బట్టి మనకి గ్రేడింగ్ అని చెప్పేసి లేదా స్టాండర్డైజేషన్ ర్యాంకులు ఇస్తారు. ఓకే, అది నాణ్యతను బట్టి గ్రేడింగు లేదా స్టాండర్డైజేషన్ అని చెప్పేసి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ ఓకే అయిపోయింది, మార్కెట్లోకి వెళ్ళింది, దాన్ని ఇప్పుడు ప్రాసెసింగ్ చేయాలి. ఇప్పుడు మనం వరి పంట వేసినాం, ఆ వరి పంట వేసిన తర్వాత ఆ వడ్లు మనం అదే విధంగా వినియోగించుకోం కదా. దాన్ని మనం వినియోగించుకోవాలంటే ఫస్ట్ మనము రైస్ చేయాలి, అంటే బియ్యం. ఓకే, బియ్యం అయితేనే మనము తీసుకోవడానికి ఉంటుంది, అంటే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా ప్రాసెసింగ్ చేస్తాం, దాన్ని మనం నెక్స్ట్ దశలో ప్రాసెసింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా ప్రాసెసింగ్ చేసిన తర్వాత దీన్ని మనం ఆగ్రో ప్రాసెసింగ్ లేదా వినియోగానికి ఉపయోగపడే విధంగా అని చెప్పేసి రకరకాల మాట్లాడతాం. ఓకే, ఈ ప్రాసెసింగ్ కూడా మనకి ఎట్లా ఉంటుందంటే హోల్సేల్ వ్యాపారులు మనకి రిటైల్ వ్యాపారుల ద్వారా ఓకే మనకి వినియోగదారుడికి చేరువయ్యేలా మనకి పంపిణీ అనేది చేస్తే దాన్ని డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఉంటారు. ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇక్కడ హోల్సేల్ వాళ్ళు ఉంటారు కదా, హోల్సేల్ నుంచి మనకి రీటైల్కి వస్తుంది. ఓకే, రీటైల్ అంటే మనకి షాపులు, బయట దొరికే షాపుల నుంచి మనకి కన్జ్యూమర్ లేదా వినియోగదారుడు. హోల్సేల్ నుంచి రీటైల్కి వస్తుంది, రీటైల్ నుంచి వినియోగదారునికి వస్తుంది. అట్లా దీన్ని మనం ఏమంటామంటే పంపిణీ అని చెప్పేసి లేదా డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అంటాం. పంపిణీ లేదా డిస్ట్రిబ్యూషన్. ఓకే,
రైట్. ఇవి మనకు దశలు. ఫస్ట్ ఏం చేసినామంటే పంటని అసెంబ్లీ చేసినాం. అంటే వేరే వేరే ఉన్న పంటని ఒకే దగ్గర తీసుకొచ్చినాం. అట్లా దాని తర్వాత దానికి నాణ్యతను బట్టి గ్రేడింగ్ లేదా స్టాండర్డైజేషన్ ర్యాంకులు ఇచ్చేసినాం. దాని తర్వాత కావాల్సినట్టు మనకు అనుకూలంగా వినియోగానికి అనుకూలంగా దాన్ని ప్రాసెసింగ్ చేసినాం ముడి ధాన్యాన్ని. దాని తర్వాత మనకు డిస్ట్రిబ్యూషన్ చేసినాం. హోల్సేల్ నుంచి రిటైల్కి వచ్చింది, రిటైల్ నుంచి వినియోగదారునికి వెళ్ళింది. అట్లా డిస్ట్రిబ్యూషన్ అనేది చేసినాం. ఇది మనకు దశలు, 4 దశలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దశల తర్వాత మనకి జనరల్గా ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఈ మార్కెటింగ్ విషయానికి వస్తే రైతులకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మార్కెటింగ్ విషయానికి వస్తే ఎవరి పంట వాళ్ళు పండించుకొని సొంత వినియోగానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మనకు మార్కెటింగ్ చేసుకోవడంలో భాగంగా చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఏంటో కొన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఒక రైతు పంట పండించిన తర్వాత దాన్ని మార్కెట్ చేరవేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అట్లాంటి మనకి వ్యవసాయ మార్కెటింగ్ లోపాలు లేదా సమస్యలు ఏమున్నాయని చెప్పేసి చూడాలి. మార్కర్స్ అన్నీ పడట్లేదు. రైట్. చూస్తే ఫస్ట్ది మనకి ఒకటి ఏంటంటే దళారుల పాత్ర అనేది అధికంగా ఉంటుంది. ఇప్పుడు మీడియేటర్లు ఉంటారు. అంటే ఆ ఊర్లలో ఉండే పెద్ద మనుషులు కావచ్చు, లేకుంటే షావుకారులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆ ధాన్యాన్ని, ఎందుకంటే రైతు దాని దగ్గర మిగిలేదే కొంతవరకు, దాన్ని తీసుకెళ్ళి వెహికల్లో తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశమే లేదు. సో ఆ ఊర్లో ఉన్న ఎవరో కొంతమంది ఒకరిద్దరు ఉంటారు, దాన్ని కొని మళ్ళీ వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళరు. వాళ్ళకి వచ్చేది తక్కువ ధర పెట్టి కొంటారు, ఎక్కువ ధరకి అమ్ముకుంటారు. దళారులు అంటారు వీళ్ళని. ఓకే. దళారుల పాత్ర అనేది అధికంగా ఉండడం, దళారుల పాత్ర. రెండోది చూస్తే మనము ఈ తూకాల్లో కూడా ఇప్పుడు మనకు రైతులు అంటేనే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారులేండి, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. అన్ఎడ్యుకేటెడ్ అంటే మనకి ఈ తూకాలు లేదా కొలతలు అనేది చక్కగా అంటే సరిగా వాళ్ళకి ఐడియా ఉండదు. సో అట్లా దాంట్లో కూడా కొన్ని లోపాలు, తూకాలు లేదా కొలమానాల లోపాలు. అదేవిధంగా రవాణా సౌకర్యం. ఓకే. పండిన రవాణా సౌకర్యం కూడా ఉండాలి కదా దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళాలంటే. అట్లా మనకి గిడ్డంగులు అంటే మనకి స్టోరేజ్ లేకపోవడం, ఇది సమస్య కామన్గా ఉంది. రైట్. అదేవిధంగా గ్రేడింగ్ సౌకర్యం. ఓకే. నాణ్యతను బట్టి గ్రేడింగ్ అన్నాం కదా, అది ఎక్కడ ఉంది? మన దగ్గర ఉందా? మనం టెస్ట్ చేసుకోవడానికి లేదు. అది ఓన్లీ మార్కెట్కి వెళ్ళిన తర్వాతనే అక్కడ మాత్రమే టెస్ట్ చేస్తారు. అట్లా గ్రేడింగ్ సమస్య. ఓకే. నెక్స్ట్ మనకి ఈ మార్కెట్ యొక్క సమాచారం అనేది మనకు అందుబాటులో లేకపోవడం ఒకటి. మార్కెట్ యొక్క సమాచారం మనకి రైతుకు అందుబాటులో లేకపోవడం. మార్కెట్ వాస్తవ సమాచారం అంటే ఎవరో వాట్సాప్లో పెడితే తప్ప మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఈరోజు ఈ రేట్ నడుస్తుంది, ఈ రేట్ నడుస్తుంది అని చెప్పేసి ఎవరో వాట్సాప్లో పెడితే తప్ప ఇన్ఫర్మేషన్ ఒక ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు మనకు. అట్లా వాస్తవ మార్కెటింగ్ సమాచారం అనేది రైతులకు తెలియకపోవడం, ఇవన్నీ మనకు సమస్యలు. అదేవిధంగా రైతులలో ఐక్యత లేకపోవడం. ఇప్పుడు ఒక సమస్య ఉంది, రైతులందరూ కలిసి దాన్ని ఒక సమస్యగా ఎత్తి చూపి అది అధికారులకు చేరే విధంగా, లేకుంటే ప్రభుత్వానికి చేరే విధంగా ఆ సమస్యను లేవనెత్తితే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇక్కడ లోపం ఏంటిదంటే రైతుల యొక్క లోపం. ఐక్యత లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది గవర్నమెంట్కి మనకి తెలియదు, ఎందుకంటే నడుస్తూ ఉంటుంది అంతే. రైతులు ఏంటంటే ఎవరి వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప ఇది ఒకటి ఐక్యంగా ఉండి దీన్ని సమస్యను పరిష్కరించుకుందామనే యాంగిల్లో ఆలోచించారు, ఎందుకంటే అది మనకి వ్యవస్థ అట్లా ఉంది. రైట్. ఇప్పుడు చూసుకుంటే మనం లోపాలు చూసుకుంటే దళారుల పాత్ర అధికంగా ఉంది. మనకి తూకాలు కొలమానాలలో భాగంగా లోపాలు ఉన్నాయి. రవాణా సౌకర్యం సరిగా లేదు, గిడ్డంగి సౌకర్యం సరిగా లేదు, మనకి గ్రేడింగ్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో లేదు. అదేవిధంగా మార్కెట్ యొక్క వాస్తవ సమాచారం మనకు అందుబాటులో ఉండట్లేదు. అదేవిధంగా రైతుల యూనిటీ లేదు, ఐక్యత లేదు. ఇవన్నీ మనకు మార్కెటింగ్ సంబంధించిన కొన్ని సమస్యలు. మనం ఇప్పటిదాకా ఏం చూసినామంటే ఒక వస్తువు లేదా ఒక పంట మార్కెట్కి వచ్చే ఎన్ని దశలు ఉన్నాయి? 4 దశలు ఉన్నాయి. అసెంబ్లింగ్ అని చెప్పేసి, గ్రేడింగ్ అని చెప్పేసి, స్టాండర్డైజేషన్, ప్రాసెసింగ్, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్. ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్లో మనం కొన్ని మాట్లాడలేదు. డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మనకు పంపిణీ అంటాం కదా, ఈ డిస్ట్రిబ్యూషన్లో మనకి శాంప్లింగ్ ఉంటుంది. అంటే కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు. అదేవిధంగా ప్యాకింగ్ తెలుసు, ప్యాకింగ్ అంటే డిస్ట్రిబ్యూషన్లో బాగానే వస్తుంది. ప్యాకింగ్ తర్వాత మనకి స్టోరేజ్, దాని తర్వాత అప్పుడు డిస్ట్రిబ్యూషన్, ఇదంతా డిస్ట్రిబ్యూషన్ కింద వస్తుంది.
కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు, దాన్ని టెస్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్యాకింగ్ చేసి చూసుకుంటారు. ప్యాకింగ్ చేసుకున్నాక ఎంతవరకు అయితే స్టోరేజ్ సామర్థ్యం ఉందో అంతవరకు స్టోరేజ్ చేసుకున్న తర్వాత వాటిని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఈ హోల్సేల్ నుంచి రిటైల్ నుంచి వినియోగదారునికి. ఈ విధంగా ప్రాసెస్ అనేది డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ 4వ అంశం. ఓకే, ఇప్పుడు మనము మార్కెటింగ్ సంబంధించిన రైతుల యొక్క సమస్యలు చూసినాం, రైట్. మరి ఈ మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్లో మనకి 7 రకాల మార్కెట్ వ్యవస్థలు అనే సౌకర్యాలు అంటూ ఉండే మనకి. 7 రకాల మార్కెట్ సౌకర్యాలు అని చెప్పేసి అంటాం. ఆ 7 రకాల మార్కెట్ సౌకర్యాల్లో ఇప్పుడు మనము వాటిని చూస్తాం. అందులో భాగంగా ఫస్ట్ది ఏంటంటే ప్రాథమిక మార్కెట్లు అని చెప్పేసి, ప్రాథమిక మార్కెట్లు. రెండోది ద్వితీయ మార్కెట్లు. మూడోది అంతిమ మార్కెట్లు. నాలుగోది మనకి సంతలు లేదా మేళాలు అని చెప్పేసి, ఐదోది చూస్తే మనకు క్రమబద్ధమైన మార్కెట్లు. ఆరోది ప్రకటిత మార్కెట్లు. ఏడోది సహకార మార్కెట్లు. ఓకే, మార్కర్ సరిగా వాడట్లేదు, వేరే మార్కర్ కూడా లేదు. సహకార మార్కెట్లు. ఎనిమిదోది ప్రభుత్వ కొనుగోలు. ఇంకేమంటామంటే దీన్నే ప్రభుత్వ వ్యాపారం లేదా స్టేట్ ట్రేడింగ్ అని చెప్పేసి, ప్రభుత్వ వ్యాపారం, రైట్. ఇప్పుడు చూద్దాం, మనకి దాదాపు 7 నుంచి 8 ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి దాదాపు. 7 అని చెప్పుకున్నాం కదా, 1 2 3 4 5 6 7 8. ఓకే, 7 ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే. కాబట్టి దీంట్లో ఈ ప్రకటిత మార్కెట్లు, క్రమబద్ధమైన మార్కెట్లు అనేది ఒకదాని కిందకి వస్తుంది. సో 6 7, రైట్. అంటే మనం ఏమంటున్నాం, మార్కెట్ వ్యవస్థలో భాగంగా ఉన్న మార్కెట్లు. ఇక్కడ ప్రాథమిక మార్కెట్లు అంటే మనము విలేజ్లలో చూసుకుంటే, లేకుంటే మండల లెవెల్లో చూసుకుంటే సోమవారమో లేకుంటే మంగళవారమో లేదా బుధవారమో గురువారం శుక్రవారం ఇట్లా ఒక రోజు మనకి మార్కెట్ అనేది ఉంటుంది. దాన్ని సంత అని చెప్పేసి అంటాం. అట్లా ఒక రోజు నిర్ణయించుకొని మార్కెట్ వ్యవస్థలు ఉంటాయి. ఆ రోజు మాత్రమే మార్కెట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు అందుబాటులో ఉంటాయి. దాన్ని మనము ప్రాథమిక మార్కెట్లు అని చెప్పేసి అంటున్నాం, రైట్. రెండవది ద్వితీయ మార్కెట్లు. ఈ ద్వితీయ మార్కెట్లు అనేది మనకి చిన్న చిన్న టౌన్స్లో లేదా చిన్న చిన్న పట్టణాలు చెప్పేసి మాట్లాడతాం. చిన్న చిన్న టౌన్స్లో భాగంగా మనకి రెగ్యులర్గా ఉంటాయి, అంటే డైలీ కూడా మార్కెట్ వ్యవస్థ ఉంటుంది. మున్సిపాలిటీలు కావచ్చు, లేకుంటే చిన్న టౌన్స్ కావచ్చు, ఇక్కడ ఉండే మార్కెట్ వ్యవస్థ ద్వితీయ మార్కెట్లు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అంతిమ మార్కెట్లు అంటే మనకి ఫైనల్గా స్టేట్ వైడ్, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళొచ్చు, లేకుంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళొచ్చు, అంతిమంగా చేరుకుంటాయి. ఇక్కడనే మనకి ప్రాసెసింగ్ చేయబడి కూడా అంతిమంగా ప్రోడక్ట్ అనేది చేరుకుంటుంది. వినియోగానికి అనుకూలంగా ఒక ప్రోడక్ట్ అనేది అదర్ స్టేట్ కావచ్చు, అదర్ సిటీ కావచ్చు, ఇంక ఇతరతర ప్రదేశానికి వచ్చి చేరుకునేది అంతిమ మార్కెట్. సంతలు అంటాం. ఈ సంతలు అంటే మనకి ఈ ఫెస్టివల్స్ లేదా పండుగలు లేదా ఈ జాతర టైంలో మనకి ఆ ఏరియాలో పర్టికులర్ ఆ రోజు మాత్రమే ఉండేదాన్ని సంతలు లేదా మేళాలు ఉంటాయని చెప్పేసి అంటాం. ఇప్పుడు కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, శివరాత్రి ఉంటాయి. శివరాత్రి అప్పుడు ఎక్కడైతే శివుడి టెంపుల్ ఉంటుందో అక్కడ ఆ రోజు జాతర జరుగుతుంది. అట్లా ఆ 2 days మాత్రమే అక్కడ ఉంటే దాన్ని సంతలు లేదా మేళాలు. అట్లాంటి స్పెషల్ డేస్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాం, సంతలు లేదా మేళాలు అంటాం. అక్కడ కూడా ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ యొక్క సేలింగ్ అనేది ఉంటుంది మార్కెట్లో. ఓకే, కేవలం ఈ బొమ్మలు, ఐస్ క్రీమ్లు ఇట్లాంటివే కాకుండా, షాపులే కాకుండా అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్రమబద్ధమైన మార్కెట్. ఈ క్రమబద్ధమైన మార్కెట్ అనేది మనకు మార్కెట్ కమిటీలు ఏర్పరచుకొని, ఎప్పుడంటే ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక టైంలో మనకి ఒక మార్కెట్ కమిటీ ఏర్పరిచి, ఆ మార్కెట్ కమిటీల ద్వారా మార్కెట్ వ్యవస్థని క్రమబద్ధమైన మార్కెట్లు అని చెప్పేసి ఏర్పరచుకొని వాటి ద్వారా మనకు మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటాం. దాన్ని మనం క్రమబద్ధమైన మార్కెట్ అని చెప్పేసి అంటాం. ఓకే, క్రమబద్ధమైన మార్కెట్. దీన్నే ప్రకటిత మార్కెట్ అని చెప్పేసి కూడా అంటాం. ఈ క్రమబద్ధమైన మార్కెట్ గురించి మాట్లాడితే మనకు మార్కెట్ అవకాశాలు మనకి అంటే రైతులకున్న అవసరాలను బట్టి మనకు కావాల్సిన మార్కెట్లు ఎంత అంటే దాదాపు 42,000 మార్కెట్లు కావాలన్నట.
4,800 కాదు, 42,000 మార్కెట్లు కావాలి. ప్రస్తుతానికి మనకు ప్రకటిత మార్కెట్లు 2015-16కు సంబంధించి ఎన్ని ఉన్నాయంటే జస్ట్ 7,521 ఉన్నాయి. అంటే ఇంకెన్ని కావాలో చూసుకోండి. 7,521 మనకు 2015-16 లెక్కలు చూసుకుంటే ఉన్నాయి. కానీ మనకు కావాల్సిన అవసరాలు, రైతులకు అవసరానికి ఎన్ని కావాలంటే 42,000 మార్కెట్లు అనేది అవసరం ఉన్నది, ప్రకటిత మార్కెట్లు. దీన్ని మనం క్రమబద్ధమైన మార్కెట్ లేదా ప్రకటిత మార్కెట్లు అని చెప్పేసి చెప్తున్నాం. రైట్. అట్లా మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ మార్కెటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ కావచ్చు, పరిశోధన కావచ్చు, దాని మీద విద్య మరియు సలహాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ మనకు కల్పించటకు 1988లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక వ్యవస్థను స్టార్ట్ చేసి దానికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం, లేకుంటే రీసెర్చ్ చేయడం, ఓకే, ఇలాంటి అంశాలను అనేది చేపట్టింది సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా ఇంకా చూస్తే ఈ క్రమబద్ధమైన మార్కెట్ల విషయంలో మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి 2004లో కిసాన్ కాల్ సెంటర్ అని చెప్పేసి ఏర్పాటు చేసి ఏమైనా రైతు సమస్యలు కావచ్చు, డౌట్స్ కావచ్చు, సందేహాలు కావచ్చు, సలహాల కోసం కావచ్చు కాల్ చేయవచ్చు. దాని టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేది మనకి 1551 అని చెప్పేసి నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 1551 దీనికి సంబంధించి. నెక్స్ట్ చూస్తే ఈ పంట యొక్క నాణ్యతకు సంబంధించి అగ్మార్క్ అని చెప్పేసి అంటాం. అగ్మార్క్ అనేది ఉంటుంది, అంటే నాణ్యతను సూచించే గుర్తు. ఈ నాణ్యతను సూచించే గుర్తు కోసం కొన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. 11 అగ్మార్క్ ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుంది, 11. అవి ఎక్కడెక్కడంటే మనం చూస్తాం ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, అదేవిధంగా కాన్పూర్, కొచ్చిన్, గుంటూరు, అదేవిధంగా అమృత్సర్, జైపూర్, రాజ్కోట్, భోపాల్, ఇలాంటివన్నీ మనకు దాదాపు ఒక 11 అగ్మార్క్ ప్రాంతీయ సెంటర్లు అనేది ఏర్పాటు చేసింది 1937లో భాగంగా. 1937లో మనకి నాగపూర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి సెంట్రల్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ అని చెప్పేసి సెంట్రల్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఎక్కడ అంటే 1937లో నాగపూర్లో భాగంగా. అప్పుడు దాన్ని మనకి 11 ఒక ప్రాంతీయ అగ్మార్క్ కార్యాలయాలు లేదా ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని ఇప్పుడు మనం చూసినాయి, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై, కోల్కతా, కాన్పూర్, కొచ్చిన్, ఓకే, అమృత్సర్, గుంటూరు, జైపూర్, రాజ్కోట్, భోపాల్, ఇట్లాంటి అంశాలు, ఇట్లాంటి సెంటర్స్ అనేది ఏర్పాటు చేసింది 1937లో భాగంగా. అదేవిధంగా మనకి గుంటూరులో చూస్తే అగ్మార్క్ ప్రాంతీయ ప్రయోగశాల యొక్క చీఫ్ కెమిస్ట్ చూస్తే ఎక్కడెక్కడ ఉంది అంటే మనకి హైదరాబాద్ కావచ్చు, గుంటూరు, విజయవాడ, సామర్లకోట, అదేవిధంగా ప్రొద్దుటూరులోని మార్కెట్ యార్డ్లో అగ్మార్క్నిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి పేర్లు అవసరమా అంటే అవసరమే. మనకు దేని పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిందంటే అగ్మార్క్ ఏంటిది అంటే పంట యొక్క నాణ్యతను సూచించే ఒక సింబల్, గుర్తు. ఆ గుర్తు ఇస్తే నాణ్యత ఏ విధంగా ఉందనేది మనము చెప్పాలి. అట్లా అగ్మార్క్నిచ్చే మనకు సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేసింది 1937లో నాగపూర్లో భాగంగా సెంట్రల్ క్వాలిటీ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఏర్పాటు చేసింది కదా. అందులో భాగంగా మనకు 11 ప్రాంతీయ ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది అగ్మార్క్ సంబంధించినవి. దానికి అనుగుణంగా మనకు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, సామర్లకోట, పొద్దుటూరు ఇలాంటి ఏంటంటే చీఫ్ కెమిస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది లోకల్కి సంబంధించి, అగ్మార్క్ సంబంధించి. ఓకే, ఇవి ఇప్పటిదాకా మనం ఎక్కడ దాకా మాట్లాడుకున్నాం అంటే క్రమబద్ధమైన మార్కెట్ల దగ్గర మాట్లాడుకున్నాం ఇక్కడి వరకు. ఓకే, నెక్స్ట్ మనము ఈ సహకార మార్కెట్లు చూసే కంటే ముందే ఈనాం గురించి చూస్తాం. ఈనాం అది నెక్స్ట్ క్లాస్లో చూసి ఆ సహకార మార్కెట్లు, అదేవిధంగా ప్రభుత్వ కొనుగోలు లేదా ప్రభుత్వ వ్యాపారం గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ అనేది క్లాస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ వ్యవసాయ మార్కెట్కి సంబంధించి మనం ఏం చూసినామంటే ఏవైతే ఆ మార్కెట్కి సంబంధించిన దశలు, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి ఏ విధంగా వెళ్తుంది, అసెంబ్లీ, గ్రేడింగ్, స్టాండర్డైజేషన్, ప్రాసెసింగ్, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్, ఈ విధంగా రైతుల యొక్క సమస్యలు ఏంటి మార్కెటింగ్ వ్యవస్థలు బాగా. ఓకే, ఆ సమస్యలకు తగ్గట్టు మనకి ఎలాంటి మార్కెట్లు ఉన్నాయి ఇవి. ఓకే, ఈ క్లాస్లో చూసిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో చూస్తే ఈనాం అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ ఈనాం తర్వాత మనకు దాని కంటిన్యూషన్ సహకార మార్కెట్లు అని చెప్పేసి ప్రభుత్వ వ్యాపారం లేదా ప్రభుత్వ కొనుగోలు ఎప్పుడు చేస్తుంది అంటే మనం నిన్న ఆల్రెడీ వ్యవసాయం ధరల గురించి విధానం గురించి మాట్లాడాం. ఎప్పుడైతే మార్కెట్లో అధికంగా నిల్వలు ఉన్న వాడిని ప్రభుత్వం కొనుక్కొని ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
ఓకే, అలాంటి సమయంలో ఎక్కువ కొనుగోలు అనేది చేస్తే దాని గురించి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.